Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం యానిమల్ కింగ్డమ్ చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో యానిమల్ కింగ్డమ్ చాప్టర్లో మనం ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నామంటే బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే ఏ బేసిస్ మీద ఏ క్రైటీరియా బట్టి యానిమల్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాము అన్నవి, అండ్ డిఫరెంట్ ఫైలమ్స్ చదువుతాం. అంటే పొరిఫెరా నుంచి కార్డేటా దాకా, పొరిఫెరా, సీలెంట్రేటా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథిస్, ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఇలాగా అన్ని ఫైలమ్స్ గురించి కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం అన్నమాట. అయితే ఫస్ట్ చూసుకున్నట్టయితే బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో మనం యానిమల్ కింగ్డమ్లో మనం డిఫరెంట్ యానిమల్స్ని పెట్టాలి అంటే వాటిని కొన్ని ఫైలా, క్లాసెస్, ఆర్డర్, ఇలా డిఫరెంట్ వాటి కింద మనం సెపరేట్ చేసుకున్నాం అన్నమాట. సో అలా సెపరేట్ చేసుకోవాలంటే ఏ క్రైటీరియా మీద చేసుకున్నాం అన్నది మనకు ఫస్ట్ తెలియాలి. అయితే సో దాన్ని మనం ఫస్ట్ చూసుకుంటే డిఫరెంట్ యానిమల్స్ని మనం ఒక యానిమల్కి ఇంకొక యానిమల్కి మధ్యలో ఉన్న ఫండమెంటల్ సిమిలారిటీస్ని బట్టి డిఫరెన్షియేట్ చేసుకున్నాం. అంటే ఫండమెంటల్ సిమిలారిటీస్ అంటే ఏమేమి వస్తాయి, వాటి సెల్స్ యొక్క అరేంజ్మెంట్, బాడీ సిమెట్రీ, సీలం ఎలా ఉంది, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఏంటంటే యానిమల్స్ని మనం క్లాసిఫై చేసామన్నమాట. అయితే దానిలో ఫస్ట్ క్రైటీరియా మనం ఏం చూస్తామంటే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చూస్తాం. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక యానిమల్ ఉంది, మనం మామూలుగా యానిమల్స్ అన్నీ కూడా యానిమల్ కింగ్డమ్లో ఉన్న యానిమల్స్ అన్నిటిలో కూడా మల్టీ సెల్యులర్ యానిమల్స్ అనమాట. అంటే వాటిల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒకటి కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి అన్నమాట యానిమల్ కింగ్డమ్లో. సో ఆ మల్టీ సెల్యులర్ యానిమల్స్లో ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ మనకి సెల్స్ అనేవి కనిపిస్తుంటాయి, అందుకని వాటిని మనం ఏమంటాం, మల్టీ సెల్యులర్ యానిమల్స్ అని అంటాం. అయితే ఇప్పుడు ఈ సెల్స్ ఉన్నాయి, ఓకే, మల్టిపుల్ సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అన్నదే మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. అయితే దానిలో ఫస్ట్ మనం చూసుకుంది ఏంటి అంటే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మనం ఇది ఎందులో చూడొచ్చు, ఫస్ట్ ఫైలం పొరిఫెరాలో మనం చూడొచ్చు అనమాట. సో పొరిఫెరాలో ఈ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చూడొచ్చు. సో పొరిఫెరాలో ఉన్న వాటిని మనం ఏమంటాం, స్పాంజెస్ అని కూడా అంటాం, కాబట్టి వాటిల్లో మనం చూడొచ్చు. వీటిలో ఏంటి సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఉన్న సెల్స్ అన్నీ కూడా ఏంటంటే లూజ్ అగ్రిగేట్స్ కింద, అంటే జస్ట్ మామూలుగా ఇలా సెల్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి లూజ్గా, అంటే అవి ఎలాంటి టిష్యూస్ కింద కన్వర్ట్ అవ్వకుండా జస్ట్ సెల్స్ లానే ఉండిపోతాయి. అందులో ప్రతి ఒక్క సెల్కి కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిలోని డివిజన్ ఆఫ్ లేబర్, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఈ సెల్స్లోనే, అంటే ఒక సెల్ ఒక పని చేస్తే ఇంకొక సెల్ ఇంకో పని చేస్తుంది, అలాగా వాటిల్లోనే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనకి కనిపిస్తుంది. సో అలా ఉన్నదాన్ని మనం ఏమంటాం, సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఇది సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం, పొరిఫెరాలో ఫైలంలో చూడొచ్చు. తర్వాత సెకండ్ది ఏంటంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి, మనం ఎందులో చూడొచ్చు అంటే నిడేరియన్స్లో, అంటే సీలెంట్రేట్స్లో, అండ్ ఆల్సో టీనోఫోరాలో కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో టీనోఫోరాలో అండ్ సీలెంట్రేట్స్లో కూడా మనం టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూడొచ్చు. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి డిఫరెంట్ సెల్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కాబట్టి. ఇందులో ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి సేమ్ ఫంక్షన్ చేసే సెల్స్ అన్నీ కూడా కంబైన్డ్ అవి అదొక టిష్యూ లాగా ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ సెల్స్ అన్నీ కలిపి ఒక ఫంక్షన్ చేసాయనుకో, సో ఇవన్నీ ఒక టిష్యూ కింద, అండ్ ఇంకో కొన్ని సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక ఫంక్షన్ చేస్తుంటే ఇవన్నీ ఒక టిష్యూ కింద, అలాగా సేమ్ ఫంక్షన్ చేసేటువంటి సెల్స్ అనేవి కంబైన్డ్ అయ్యి టిష్యూస్ కింద, డిఫరెంట్ టిష్యూస్ కింద మనకి ఫామ్ అయితే బాడీ అంతా టిష్యూస్ లానే ఉంటే దాన్ని మనం ఏమంటాము, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాము. అండ్ అది ఎక్కడ మనం చూడొచ్చు అంటే సీలెంట్రేట్స్లో అండ్ టీనోఫోరాలో మనం చూడొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే
ఇప్పుడు మనకి ఇలా టిష్యూస్ ఫామ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఒక టిష్యూ ఉంది, ఇదో ఫస్ట్ టిష్యూ, సెకండ్ టిష్యూ, థర్డ్ టిష్యూ, ఫోర్త్ టిష్యూ, అలా డిఫరెంట్ టిష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టిష్యూస్ అన్నీ సేమ్ ఫంక్షన్స్ చేసే టిష్యూస్ అన్నీ కంబైన్డ్ అయ్యి ఒక ఆర్గన్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, ఆ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే బాడీ అంతా కూడా ఆర్గన్స్ తోటి డిఫరెంట్ టిష్యూస్ అనేవి ఆర్గన్స్ ఫామ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో టిష్యూస్ అనేవి అన్నీ కలిసి ఆర్గన్స్లా ఫామ్ అయ్యి ఆ పర్టికులర్ ఆర్గన్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఫంక్షన్ని కనుక చేస్తే దాన్ని మనం ఏమంటాం, ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, హార్ట్లో డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి. సో ఆ టిష్యూస్ అన్నీ కంబైండ్ అయ్యి హార్ట్గా తయారవుతాయి. ఇప్పుడు హార్ట్ ఏం చేస్తుంది, మనకి పంపింగ్, సో బ్లడ్ పంప్ చేయడం ఇవన్నీ చేస్తుంది కదా. సో అందుకని అలా దాన్ని మనం ఆర్గన్ అంటాం. అలాగా డిఫరెంట్ ఆర్గన్స్ని ఫామ్ చేస్తే టిష్యూస్ అనేవి కలిసి దాన్ని మనం ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఎందులో చూడొచ్చు అంటే ప్లాటీహెల్మింథస్లో మనం ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూడొచ్చు. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ ఏంటంటే ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఆర్గన్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు సేమ్ ఫంక్షన్ ఉన్న ఆర్గన్స్ అన్నీ కంబైన్డ్ అయ్యి మనకి ఫంక్షనల్ సిస్టమ్స్ కింద ఫామ్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది అదొక సిస్టమ్ కదా. సో దానిలో ఏముంటాయి, మనకి డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. లైక్ మనకి ఏంటి అవ్వచ్చు, ఈసోఫేగస్ అవ్వచ్చు, లేదంటే స్టమక్ అవ్వచ్చు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. ఈ ఆర్గన్స్ అన్నీ కంబైన్డ్ అయ్యి సిస్టమ్స్లా ఫామ్ చేస్తాయి అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్లా ఫామ్ అయ్యి అవి పర్టిక్యులర్ ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది బాగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఎందులో చూడొచ్చు మనం అంటే ఎనెలిడ్స్ నుంచి కార్డేటా దాకా, అంటే ఎనెలిడా, తర్వాత ఏమో ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఎకేనోడర్మేటా, కార్డేటా, వీటన్నిటిలో కూడా మనం ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చూడొచ్చు. సో అదే ఇందాక చెప్పాను కదా, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఏంటంటే ఈ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో యానిమల్కి వాటిల్లో ఉన్న ఆ సిస్టమ్స్లో ఉన్న కాంప్లెక్సిటీ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి ఎనెలిడా, ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఎకేనోడర్మేటా, కార్డేటా ఇవన్నీ చెప్పాను కదా. సో వీటిల్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా ఒకలాగే పనిచేవి. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఉందంటే వీటన్నిటిలో ఒకలా ఉండదు. నర్వస్ సిస్టమ్ అయినా అంతే, వేరే సిస్టమ్స్ అయినా అంతే. సో ఈ ఆర్గానిజమ్స్ యొక్క కాంప్లెక్సిటీని, అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ బట్టి ఆ సిస్టమ్స్ యొక్క కాంప్లెక్సిటీ అనేది మారిపోతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. సో డైజెస్టివ్ సిస్టంలో మనం డైజెస్టివ్ సిస్టమ్ ప్లాటీహెల్మింథస్లో డైజెస్టివ్ సిస్టమ్ చూసుకుంటే అది ఎలా ఉంటుందంటే ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో దాని బాడీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ పైన సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది, ఇంకా సెకండ్ వైపు ఇంకో ఓపెనింగ్ ఏమి ఉండదు. సో దాన్ని మనం ఏమంటాం, ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అని పిలుస్తాం అలా ఉన్న వాటిని. సో ఈ సింగిల్ పోరే మనకి మౌత్గాను అండ్ ఆల్సో యానస్గా కూడా అదే పనిచేస్తుంది అనమాట. అంటే ఫుడ్ లోపలికి అదే తీసుకుంటుంది, వేస్ట్ మెటీరియల్స్ కూడా అదే పోర్ నుంచి బయటకు పంపిస్తుంది. కాబట్టి మనం దాన్ని ఏమంటాం, ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. అదే మనకి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అని ఇంకోటి ఉంటుంది. అంటే 2 ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఏదో ఒక ట్యూబ్ లాగా, లేదంటే ఇప్పుడు హ్యూమన్స్లో అనుకోండి ఇలాగ ట్యూబ్లా ఉండి ఇలా స్టమక్ ఉండి తర్వాత ఇలా ఇంటెస్టైన్స్ ఉండి అలాగా ఒక ట్యూబ్లా ఉండి ఎండింగ్లో ఎలా ఉంటుంది మనకి ఏనస్ అని చెప్పి ఇంకొక ఓపెనింగ్ అనేది ఉంటుంది కదా. సో ఇది రఫ్గా వేసాను డయాగ్రామ్. సో దీనికి ఏంటి, హ్యూమన్స్లో అనుకోండి మౌత్ ఓపెనింగ్ ఒకటి ఉంటుంది, యానస్ ఒకటి ఉంటుంది. సో అంటే 2 ఓపెనింగ్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. అంటే విడివిడి 2 ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటేమో మౌత్ అంటాం, ఇంకోటేమో యానస్ అంటాం. ఒకటేమో ఫుడ్ లోపల తీసుకోవడానికి, ఇది యానస్ ఏమో బయటికి మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ పంపించడానికి యూజ్ అవుతుంది. అది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే.
మనకి కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఎందులో చూడొచ్చు, ఓన్లీ ప్లాటిహెల్మింథస్లో మాత్రమే ఇన్కంప్లీట్ చూస్తాం. తర్వాత నిమాటిహెల్మింథస్ నుంచి అన్నిటిలో మనం లాస్ట్ కార్డేటా దాకా అన్నిట్లోనూ మనం కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమే చూస్తాం. తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకుంటే అది కూడా 2 రకాలు ఉంటుంది. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ అనేది కొన్ని సైనసెస్ అంటాం. సైనసెస్ అంటే ఇలా క్యావిటీస్లా ఉంటాయన్నమాట. సో ఆ క్యావిటీస్లోకి డైరెక్ట్గా పంప్ అయిపోతుంది. ఇప్పుడు హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ అనేది క్యావిటీస్లోకి డైరెక్ట్గా పంప్ అవడం వల్ల ఏంటంటే దానిలో అంటే ఆ ఆర్గానిజంలో ఉన్న సెల్స్ కానీ టిష్యూస్ కానీ డైరెక్ట్గా ఆ బ్లడ్లో బాత్ అవుతూ ఉంటాయి, అందులో మునిగిపోయి ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఏమంటాం, దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సిస్టమ్ అని అంటాం, సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో ఏంటంటే బ్లడ్ అంతా కూడా ఏంటంటే మనకి బ్లడ్ క్యాపిల్లరీస్లో, తర్వాత ఆర్టరీస్లో, వెయిన్స్లో, క్యాపిల్లరీస్లో అలా బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ అనేది పాస్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాం, క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో మనకి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎందులో చూడొచ్చు, ఆర్థ్రోపోడా, మొలాస్కా వీటిలో చూడొచ్చు. క్లోజ్ టైప్ ఏమో ఎనిలిడ్స్లో, తర్వాత ఏమో ఎకైనోడర్మ్స్, కార్డేటా, హెమికార్డేటా వీటన్నిటిలో కూడా క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత ఇంకొక నెక్స్ట్ క్రైటీరియా చూసుకుంటే సిమెట్రీ. సో సిమెట్రీలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క యానిమల్ బాడీలో మనకి సర్టెన్ సిమెట్రీ అనేది ఉంటుంది. అసలు సిమెట్రీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇలా ఏదో సంథింగ్ యానిమల్ ఉంది, దాన్ని మనం ఏంటి ఇలా హాఫ్కి కట్ చేసినప్పుడు అంటే దాన్ని మనం ఏదో ఒక ప్లేన్లో ఐదర్ ఇలా మధ్యలోకి అయినా ఇలా అయినా ఇలా అయినా ఇలా అయినా ఏదైనా ఒక ప్లేన్లో మనం ఆ యానిమల్ని కట్ చేసినప్పుడు మనకి 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అవ్వాలన్నమాట యానిమల్. సో అలా డివైడ్ అవ్వడాన్ని మనం ఏమంటాం, సిమెట్రీ అంటాం. అయితే మనం ఎలా కట్ చేస్తే యానిమల్ అనేది ఈక్వల్ హాఫ్స్ కింద కట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మళ్ళీ రకాలు ఉంటాయన్నమాట సిమెట్రీలో. సో దానిలో ఫస్ట్ది ఏంటంటే ఎసిమెట్రికల్ అంటాం. ఎసిమెట్రికల్ అంటే ఎసిమెట్రీ అంటే ఏ అంటే లేకపోవడం, సిమెట్రీ అనేది మనకి ఎలాంటి సిమెట్రీ కనిపించకపోతే దాన్ని మనం ఏమంటాం, ఎసిమెట్రికల్ అని అంటాం. ఇప్పుడు స్పాంజెస్ ఉన్నాయి, పొరిఫెరా కింగ్డమ్లో స్పాంజెస్ ఉన్నాయి, పొరిఫెరా ఫైలంలో స్పాంజెస్ ఉన్నాయి. అయితే ఈ స్పాంజెస్లో ఏంటంటే వాటిని మనం ఎలా కట్ చేసినా, ఏ ప్లేన్లో కట్ చేసినా కూడా అవి ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ అవ్వవు. సో అందుకని మనం ఏమంటాం, దాన్ని ఎసిమెట్రికల్ అంటాం. మనకి సిమెట్రీ అనేది దానిలో కనపడదు అన్నమాట స్పాంజెస్లో. తర్వాత మనం ఏ ప్లేన్లో కట్ చేసినా కూడా సెంట్రల్ యాక్సిస్ నుంచి పాస్ అవుతూ ఏ ప్లేన్లో మనం కట్ చేసినా ఆ యానిమల్ అనేది 2 ఈక్వల్ ఐడెంటికల్ హాఫ్స్, 2 ఈక్వల్గా ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి. అంటే ఇది చూడడానికి ఒకలానే ఉండాలన్నమాట 2 పీసెస్ కూడా. సో అలాగే ఏ ప్లేన్లో కట్ చేసినా మనకి 2 ఐడెంటికల్ హాఫ్స్ కింద డివైడ్ అయితే దాన్ని మనం ఏమంటాం, రేడియల్ సిమెట్రీ అంటాం. ఆ పర్టికులర్ యానిమల్ రేడియల్ సిమెట్రీ చూపిస్తుందని చెప్పి అంటాం అనమాట. సో రేడియల్ సిమెట్రీ ఎందులో చూడొచ్చు అంటే సీలెంట్రేట్స్, నిడేరియన్స్ అంటామా వాటిల్లో, టీనోఫోరాలో, ఎకైనోడర్మ్స్లో వీటన్నిటిలో కూడా మనం ఏంటంటే అడల్ట్ ఎకైనోడర్మ్స్లో చూడొచ్చు. సో ఈ మూడిట్లో మనం రేడియల్ సిమెట్రీ అనేది చూస్తాం అన్నమాట. తర్వాత ఇంకొన్ని యానిమల్స్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక ప్లేన్లో కట్ చేసినప్పుడు మాత్రమే అది 2 ఈక్వల్ హాఫ్స్ కింద కట్ అవుతుంది అనమాట. సో అలా అయితే దాన్ని మనం ఏమంటాం, బైలాటరల్ సిమెట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఉంటారు. సో హ్యూమన్స్ని ఏంటి ఓన్లీ సెంటర్ పైనుంచి కిందకి సెంటర్లో కట్ చేస్తే మాత్రమే వాళ్ళు 2 ఈక్వల్ హాఫ్స్ కింద కట్ అవుతారు. సో ఐడెంటికల్ హాఫ్స్లో ఉంటారు. అలాగా ఓన్లీ ఒక ప్లేన్లో మాత్రమే కట్ చేసినప్పుడు మాత్రమే లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్ హాఫ్స్ కింద, ఐడెంటికల్ హాఫ్స్ కింద డివైడ్ అవుతారు. కాబట్టి అలాంటి వాటిని మనం ఏమంటాం, బైలేటరల్ సిమెట్రీ అంటాం. సో బైలేటరల్ సిమెట్రీ ఎక్కడ చూడొచ్చు, ఎనలిడ్స్లో, ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఎకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా వీటన్నిటిలో కూడా మనం ఏమంటే బైలేటరల్ సిమెట్రీ. ఎకైనోడర్మేటాలో చూడు, ఎకైనోడర్మేటాలో లార్వల్ స్టేజ్లో చూస్తాం అన్నమాట. ఎకైనోడర్మేటా లార్వల్ స్టేజ్లో మనం
బైలేటరల్ సిమెట్రీ చూస్తాం. దాని అడల్ట్ ఫామ్లో మనం రేడియల్ సిమెట్రీ అనేది చూస్తాం అన్నమాట. సో వీటన్నిటిలో కూడా సిమెట్రీ అనేది బైలేటరల్ చూడొచ్చు. ఇది అబౌట్ సిమెట్రీ. సో మనం ఇక్కడ చూసుకుంటే సిమెట్రీ లేదంటే ఇలాగా ఇప్పుడు స్పాంజెస్ ఉన్నాయి. వీటిలో ఇక్కడ మనకి ఫిగర్లో అయితే ఇలా ఈక్వల్గా కట్ చేస్తే ఈక్వల్గా ఉందనుకుంటాం, కానీ ఇలా ఉండవు. యాక్చువల్గా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి స్పాంజెస్. సో అవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు వాటిని ఏ యాంగిల్లో మనం కట్ చేసినా, ఏ ప్లేన్లో కట్ చేసినా అవి మనకి ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ అవ్వవు, కాబట్టి సిమెట్రీ లేదని చెప్తాం పోరిఫెరాలో. తర్వాత రేడియల్ సిమెట్రీ అంటే ఇలాగా ఈ ప్లేన్లో కట్ చేసిన, ఈ ప్లేన్లో కట్ చేసిన, వేరే ప్లేన్లో కట్ చేసిన, ఎలా కట్ చేసినా కూడా సెంట్రల్ యాక్సిస్ నుంచి పాస్ అవుతూ కట్ చేస్తే అవి ఈక్వల్ హాఫ్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాం. ఓన్లీ సెంట్రల్ యాక్సిస్లో మాత్రమే కట్ చేసినప్పుడు అవి ఈక్వల్ హాఫ్స్ కింద కన్వర్ట్ అయితే దాన్ని బైలేటరల్ సిమెట్రీ అంటాం. సో ఇది సిమెట్రీ అనమాట. So that's it for the video. I hope you all like this video. Please subscribe to the channel. Thanks for joining us in learning.